హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న N3 N4 రోడ్డుకి సంబంధించి క్లియర్ అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఈ రెండు రోడ్ల దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్ గా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. అయితే నేను ఈ వీడియో షూట్ చేసి వచ్చేసి 25/11/2025 పొద్దున్నే 10:45 అయితే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఇక్కడ మీరు ఏదైతే క్లీన్ గా ఒక వేలాగా ఉందో రోడ్ ఇది చూస్తున్నారో ఇదే మనకు N4 రోడ్ అండి. ప్రజెంట్ మనకు ఇదంతా కూడా ఒక 1 మంత్ బ్యాక్ ఇదంతా కూడా ఫుల్ చెట్లు అవన్నీ ఉండే మొత్తం కూడా నీట్ గా రిమూవ్ చేసేసుకున్నారు. ఇది మనకు వెంకటపాలెం నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ప్రజెంట్ చూస్తున్నారు కదా అక్కడ కార్లు అవన్నీ కూడా వెళ్తున్నాయి చూడండి. అది మనకు సీడ్ యాక్సెస్ రోడ్డు. ఫ్యూచర్ లో మనకి ఇది N4 E3 జంక్షన్ అయితే అవుతుందండి. ప్రజెంట్ మనకు ఈ యొక్క రోడ్డుకి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటనేది. దానికి సంబంధించి ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. ఇదేనండి మనకు బోర్డు N4 రోడ్డుకి సంబంధించిన ప్రాజెక్ట్ బోర్డు అనమాట. ప్రజెంట్ ఈ యొక్క రోడ్డుకి సంబంధించి BSCPL అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. దాదాపుగా ఇది 7.170 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుంది. అక్కడ చూడండి వెంకటపాలెం నుంచి నవలూరు వరకు అయితే ఈ యొక్క రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా అక్కడంతా కూడా JCBలు మెషినరీస్ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. అక్కడంతా కూడా మనకు ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ అప్పట్లో మనకు రాజధాని అన్నప్పుడైతే ఈ యొక్క రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యండి. ప్రజెంట్ అప్పుడంతా కంకర అవన్నీ కూడా ఒక వేలాగా తీసుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అంతా కూడా అక్కడ ఒక సైడ్ ఒక లేయర్ మొత్తం కూడా ఈ యొక్క కంకర అవన్నీ కూడా తీసి ఆ లారీలకు అయితే ఎత్తేస్తున్నారండి. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోడ్ అంతా కూడా ఎంత నీట్ గా చేశారో వెడల్పుగా కూడా. మొత్తం దీనికి సంబంధించి ప్రజెంట్ డ్రైనేజ్ సంబంధించి ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదంతా కూడా ఈ యొక్క కంకర రాళ్ళు అవన్నీ కూడా మిక్సింగ్ రాల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అయితే అందులో అయితే వేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్స్ వరకు అయితే ఒక లేయర్ గా అయితే ఈ యొక్క కంకర రాళ్ళు ఇవన్నీ కూడా లేపేస్తున్నారు ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి. అలాగే ఫ్రంట్ అంతా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా శరవేగంగా అయితే జరుగుతుందండి. ప్రజెంట్ మీరు ఇక్కడ ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు E4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. ఇది వెంకటపాలెం దగ్గర అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు గత 2 మంత్స్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో అప్డేట్ ఇచ్చేసానండి ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి. అప్పుడు ఏంటంటే జస్ట్ ఇది లోడ్ కొని ఈ యొక్క డ్రైనేజ్ కోసం అయితే కింద ప్రైమరీ కాంక్రీట్ అవి అయితే పోసుకోవడం జరిగింది. ప్రజెంట్ చూడండి ఏ స్టేటస్ లో ఉందో. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ యొక్క డ్రైనేజ్ అయితే కట్టుకుంటూ అయితే వెళ్ళిపోయినారు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు రైట్ సైడ్ యొక్క 2 JCBలు అయితే వర్క్ చేస్తుంది ఈ యొక్క డ్రైనేజ్కి అయితే. మొత్తం నీట్ గా ఒక వేలాగా అయితే తవ్వుకుంటూ ప్రాసెస్ అయితే చేసుకుంటుంది. ఇది మనకు ఫ్యూచర్ లో N4 E4 జంక్షన్ అయితే అవుతుందండి. ఇది ఫ్యూచర్ లో మొత్తం కూడా ఇదంతా కూడా ఇసుక అవన్నీ కూడా తోలైతే పెట్టుకున్నారు. ఇవి తోలింది కదండి ఇక్కడ E4 రోడ్డుకి సంబంధించి క్లీనింగ్ వర్క్స్ తో తీసిన మట్టి అనమాట అదంతా కూడా. ఇది ఫ్యూచర్ లో మనకు ఏంటంటే E4 N4 జంక్షన్ అయితే అవుతుంది. ఇదంతా ఈ పనులన్నీ కూడా మనకు ఇదంతా వెంకటపాలెం అండి. అక్కడ ఊరు కనిపిస్తుంది కదా అది వెంకటపాలెం. దాని దగ్గర అయితే మొత్తం N4 రోడ్డుకి సంబంధించి మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని ఒకవైపు డ్రైనేజ్ సంబంధించిన వర్క్ కూడా కట్టుకుంటూ వెళ్ళున్నారు చూడండి. ప్రజెంట్ మీరు అక్కడ ఎదురుగా చూసేది E3 రోడ్ అండి. ఇది మనకు N4 రోడ్. ఇప్పుడు ఇక్కడంతా క్లీనింగ్ చూస్తుంది. ఇక్కడ మనకు ఒక 45 డేస్ బ్యాక్ ఇదంతా కూడా చెట్లు అవన్నీ కూడా ఉండే పిచ్చి పిచ్చి చెట్లు. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం కూడా తీసేసి గ్రావెల్ ఎర్రమట్టి అవన్నీ కూడా వేసుకొని ఒక రోడ్డు స్టేజ్కి అయితే తీసుకొని వచ్చినారు చూడండి. అలాగే మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అంటే E3 వైపు అవతల వైపు కూడా మనకు ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్యూచర్ లో ఇది మనకు పెద్ద జంక్షన్ అయితే కాబోతుందండి. N4 E3 జంక్షన్ అయితే కాబోతుంది. మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది ఇదంతా కూడా. మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఈ రోడ్డు పొడవును కూడా మొత్తం ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి ఈ స్టేటస్ లోనే ఉందండి. జస్ట్ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఏదైతే లేయర్ మట్టి పోసుకున్న ఆ లేయర్ మట్టి అవన్నీ కూడా నీట్గా అయితే పోసుకోవాలి. ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి E3 రోడ్డుకి సంబంధించి సెకండ్ ఫేజ్ లో నిర్మిస్తున్న రోడ్ అండి. ఇది మీకు నిన్నైతే వీడియో అప్డేట్ ఇచ్చాను. అది ఎండ్ కార్డులో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ లో క్లిక్ చేసేది చూడండి. ప్రజెంట్ ఇదంతా కూడా మనకు ఈ N3A రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయి చూడండి. గత 1 మంత్ బ్యాక్ అయితే 1 మంత్ కి ఇప్పటికైతే చెప్పాలంటే చాలా చేంజ్ అనేది అయిపోయిందండి. అప్పుడు జస్ట్ మనకు ఒక రైట్ సైడ్ మాత్రమే గ్రావెల్ అయి పోసుకోన్నారు. ఇప్పుడు మొత్తం కూడా వెడల్పుగా చేసుకొని ఎర్రమట్టి గ్రావెల్ అన్ని కూడా తోలుకొని అయితే నీట్గా అయితే చేసుకోన్నారు. ఈ యొక్క N3A రోడ్డుకి సంబంధించి డీటెయిల్ బోర్డు అయితే అక్కడ ఉందండి ప్రాజెక్ట్ సంబంధించి. దాదాపుగా ఇది మనకు ఈ యొక్క N3A రోడ్డుకి సంబంధించి ఒక 5 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ప్రజెంట్ డ్రైనేజ్ వర్క్స్ క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు.
చూస్తున్నారు కదా, యాక్చువల్గా మనకు ఇది దాదాపుగా ఇక్కడ చూడండి 4.77 ఒక కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుందండి. అది కూడా మనకు పెనుమాక నుండి నవలూరు వరకు అయితే ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు బిఎస్సిపిఎల్ అనే కంపెనీ అంటే N4 రోడ్డుకి సంబంధించి N3 రోడ్డుకి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి కూడా మనకు ఈ యొక్క కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. అసలు ఇదైతే N3 రోడ్డుకి సంబంధించి అయితే చాలా చేంజెస్ వచ్చేసిందండి విత్ ఇన్ 1 మంత్లోనే. మీరు అప్పుడు వీడియోలు చూసుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే అర్థమవుతుంది. అప్పుడు జస్ట్ కూడా ఇదంతా కూడా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇక బ్లాక్ మట్టి అవన్నీ ఉన్నాయి. అప్పుడే జస్ట్ డ్రైనేజ్ సంబంధించి వర్క్ చేసుకుంటే ఆ బ్లాక్ మట్టి అలా ఉండి ఇప్పుడు మొత్తం కూడా నీట్గా తీసేసి గ్రావెల్ ఎర్రమట్టి పోసుకొని రోడ్డు వెడల్పు కూడా చూడండి ఎలా చేసి పెట్టేసుకున్నారో. ప్రజెంట్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారండి. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇదంతా కూడా ఇంతకుముందు ఉన్నవి అరటి చెట్లు, జామ చెట్లు, నిమ్మ చెట్లు అవైతే ఉండే. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఇక్కడ వరకు అయితే చేస్తున్నారండి. ప్రజెంట్ ఇక్కడ 3 జేసీబీలు అయితే వర్క్ చేస్తుంది. మొత్తం 4 అయితే వర్క్ చేస్తుందండి. ఒక జేసీబీ ఏమో ఒక డ్రైనేజ్ కోసం అయితే నీట్గా తోకుంటే వెళ్తుంది. మరో జేసీబీ మట్టినంతా కూడా అంటే క్లీన్ చేసిన మట్టినంతా కూడా ఒక లారీలుగా అయితే ఎత్తిస్తుంది. ఇంకో జేసీబీ ఏం చేస్తుందంటే నీట్గా మట్టినంతా కూడా చదునుగా చేస్తుందండి. చూడండి ఏ లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారో. జస్ట్ ఇంకొక 4-5 లేయర్లు వేసిన తర్వాత ఇది రోడ్డుగా అయితే అయిపోతుంది. దీని మీద మనకు లేయర్లు మట్టి, అలాగే దీని మీద గ్రావెల్ వస్తుంది. మళ్ళీ దీని మీద మనకి ఏంటంటే మిక్స్డ్ కంకర అంటే 10 mm, 20 mm, 30 mm, 40 mm కంకర రాళ్ళు ఉంటాయి కదా, మిక్సింగ్ అవన్నీ కూడా మళ్ళీ ఒక లేయర్గా వస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత రోడ్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుందండి. ప్రజెంట్ మనకు ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి అలాగే N3 రోడ్డుకి సంబంధించిన వర్క్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇది మీరు చూసినట్లయితే మీ 1 month బ్యాక్ వీడియో పెట్టాను. ఆ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది అప్పుడు వర్క్స్ ఎలా ఉన్నాయి, ఇప్పటి వర్క్స్ ఎలా ఉన్నాయని. అలాగే మనకి ఇది సైడ్స్ ఉన్నాయి కదా, తవ్వున్నారు కదా, అదంతా కూడా మనకు డ్రైనేజ్ అండి. కింద ఇట తవ్వుకుంటూ వెళ్తున్నారు. అలాగే మనకు పీసీసీ ప్రైమరీ కాంక్రీట్ కూడా పోసుకుంటూ వస్తున్నారు. ఆ ప్రైమరీ కాంక్రీట్ అయిపోయిన తర్వాత రెండు వైపులా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ చేసుకొని రాఫ్టింగ్ అయితే చేసుకుంటారండి చెక్కలతో. తర్వాత దాని మధ్యలో ఈ యొక్క కాంక్రీట్ అయితే పోయడం జరుగుతుంది దిమ్మల్లాగా. తర్వాత ఒక స్లాబ్ లాగా పోసి ఈ యొక్క డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా జేసీబీలు. ఒకటైతే మొత్తం మొత్తం మట్టిని క్లీన్ చేసుకుంటూ రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసి అయితే మొత్తం ఈ లారీలు అయితే ఎక్కిస్తుంది. మరొకటి ఏంటంటే ఆ యొక్క డ్రైనేజ్ సంబంధించి అయితే మొత్తం క్లీనింగ్గా లోడుకుంటూ వెళ్తుంది. మరొకటి మొత్తం నీట్గా చేసుకుంటూ వస్తుంది. ఇంకోటి చదునుగా ఉన్న మట్టిని మొత్తం కూడా ఒక లెవెల్ అయితే చదునుగా అయితే చేసుకుంటూ వస్తుంది. ఇందాక చూపించాను కదా, తవ్విన దాంట్లో మొత్తం పీసెస్ అయితే కడుతున్నారని. ఈ విధంగా కింద ప్రైమరీ కాంక్రీట్ లాగా కింద అయితే పోసుకుంటూ వెళ్తున్నారండి. ఇలా కట్టిన తర్వాత రెండు వైపులు ఏంటంటే ఐరన్ రాడ్ బెండింగ్ చేసుకుంటారు గోడల్లాగా. తర్వాత మళ్ళీ వాటి మీద రాఫ్టింగ్ చేసుకొని కాంక్రీట్ అయితే పోయడం జరుగుతుంది రెండు వైపుల దిమ్మల్లాగా. చూడండి అసలు వర్క్ స్టేటస్ ఎలా ఉందో. నేను ఎక్స్పెక్ట్ చేయలేను విత్ ఇన్ 1 monthలో ఈ యొక్క N3 రోడ్డుకి సంబంధించి అయితే వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే లైవ్లో చూశాను కదా, అప్పటికిప్పుడు ఎంత చేంజ్ అయినది అనేది మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఈ వీక్ మొత్తం కూడా మీకు ఈ యొక్క రోడ్స్ గురించి అప్డేట్ ఇస్తానండి. ప్రజెంట్ రోడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. ఇదండి ప్రజెంట్ చూశారు కదా, మనకు అమరావతిలో అయితే ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి అలాగే N3 రోడ్డుకి సంబంధించి వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంది. ఈ రెండు రోడ్లకు సంబంధించి కూడా ఒకే కంపెనీ అయితే వర్క్ చేస్తుందండి. వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. చూశారు కదా, వీడియోలో చూస్తుంటే మీకు ఒక క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.